ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతారు. సత్య, అనుకున్నట్టే జరిగింది, మొత్తానికి ఎన్నిక వాయిదా పడింది. సో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చెప్తున్నారు, అండ్ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అంటే ఇక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు రవికుమార్ కొద్దిసేపు క్రితం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఇప్పుడు జరగాల్సి ఉందో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, మరోసారి ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రకటిస్తామనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. అయితే టీడీపీ శ్రేణుల వరకు కూడా ఎదురు చూశారు, లోపల కౌన్సిలర్లంతా కూడా ఎదురు చూశారు. ఎప్పుడైతే అధికారి వాయిదాని ప్రకటించారో ఎన్నికకు సంబంధించి వాళ్ళంతా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. టీడీపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరుగా వెనుతిరిగే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు పంపించేస్తున్నారు, ఎందుకంటే వాయిదా పడింది కాబట్టి. అయితే ఇంకొకసారి ఇది ఇప్పటికే 3 సార్లు వాయిదా. ఒకటోసారి సంఖ్యాబలం లేనప్పటికీ ఎన్నికలకు ఎలా వెళ్తారనేది చెప్తుంటే, రెండోసారి కూడా మళ్ళీ ఇరు వర్గాలకి, టీడీపీ నేతలకి అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం వాళ్ళని ఆపేశారు. మళ్ళీ మూడోసారి నిన్న ఘర్షణ వాతావరణం నెలకొనడంతో దీనికి సంబంధించి వాయిదాన్ని నిలిపేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే ఎన్నిక ప్రక్రియకు సంబంధించి రేపే ప్రకటిస్తారా లేదంటే మరోసారి ఇది జరగాల్సి ఉందనేది చెప్తారు. ప్రస్తుతం దాడిశెట్టి రాజా కూడా లోపలే ఏదైతే భవనానికి సంబంధించినటువంటి లోపల ఉండిపోయారు. అక్కడి నుంచి వైసీపీ కౌన్సిలర్కి సంబంధించి బయటకు రావాల్సి ఉంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సంఖ్యాబలం లేనందుకే వీళ్ళంతా కూడా టీడీపీ శ్రేణులు ఎన్నికలకు వెళ్ళలేకపోయారని వైసీపీ చెబుతుంది. కానీ సంఖ్యాబలం ఉండి వైసీపీ శ్రేణులు ఎందుకు బయటికి రాలేదనేది టీడీపీ వెర్షన్. మరి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఆ భవనం నుంచి ఎక్కడైతే ఇక్కడ ఎన్నికలు జరగాల్సినటువంటి అధికారులు కూడా కాసేపట్లో ముందుకు వచ్చి ఎప్పుడూ జరగనటువంటి ఉత్కంఠభరితంగా ఎన్నిక ప్రక్రియ జరిగింది కాబట్టి ఎన్నికల కార్యాలయం ఇక్కడ చూడొచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి దృశ్యాలు ఇవి. ప్రస్తుతం వాయిదాకి సంబంధించినటువంటి వివరాలు కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. టీడీపీ శ్రేణులంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి చూడొచ్చు దృశ్యాలు. ఒక్కొక్కరుగా కౌన్సిలర్ అంతా కూడా బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు. అంటే ఇప్పటివరకు ఎదురు చూశారు, ఎన్నిక ప్రక్రియ కొనసాగిపోతుంది, వీళ్ళంతా కూడా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, ఈరోజు ముగిసిపోతుంది అనుకున్నారు. ప్రస్తుతం వైసీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నటువంటి భవనం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు రాలేదు. ఇప్పటివరకు కూడా టీడీపీ శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈరోజు కన్క్లూడ్ వచ్చేస్తుంది. ఇది తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు ముగిసిపోతుంది అనుకున్నారు. కానీ లోపల కూర్చున్నటువంటి 17 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారో మొత్తం దాడిశెట్టి రాజాకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి బయటకు రాలేదు. ఎందుకు 17 మంది సంఖ్యాబలం ఉండి బయటకు రాలేదు అనేది టీడీపీ వెర్షన్. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ఒకరు కూడా బయటకు రాలేదు. ఇప్పటివరకు మోహరించినటువంటి వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించి వైసీపీ శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసినప్పటికీ వాళ్ళందరినీ లోపల కూడా చూడొచ్చు, లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్న దగ్గర బ్యారికేట్లు పెట్టేసి నిలువరింపజేశారు. ఎవరిని బయటకు రానటువంటి పరిస్థితి. దాడిశెట్టి రాజాతో పాటు కౌన్సిలర్లు లోపల ఉంటగా చెప్తున్నారు. ఎన్నిక వాయిదా పడినట్టేనండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎన్నిక వాయిదా పడినట్టేనా అంటే వాయిదా పడినట్టే అండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారులు ప్రకటించారు ఎన్నికలు వాయిదా పడిందని. మరోసారి రేపే ఉంటాయి, మళ్ళీ రేపే ఉండొచ్చా అంటే దౌర్జన్యానికి పాల్పడతారని మేము అనుకోలేదు కదా. తుల్లో మాకు 30 వార్డులు ప్రజాబలంతో నెగ్గామండి. ఏంటంటే సంఖ్యాబలం ఉంది 17 అంటున్నారు, ఎందుకు బయటకు రానివ్వకుండా నిర్బంధించారని టీడీపీ వరకు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కోరం లేకుండా వాయిదా వేసుకుంటున్నారు. మా కౌన్సిలర్ బయటకు వస్తే అందులో ఒక 6 ఎత్తిపోయి వాళ్ళు కోరం చేసుకుని వాళ్ళు వైస్ చైర్మన్ చేసుకుందామన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడైనా సరే మా కౌన్సిలర్ మొత్తం మేము అబ్జెప్తాం. మీతో ఉన్నటువంటి 17 మంది వైసీపీ కౌన్సిలర్ మీకు మద్దతేనా? అంటే బయటకు వెళ్తే మళ్ళీ వాళ్ళకి వెళ్తారనేది సపోర్ట్ 5 టచ్లో వాళ్ళకి వెళ్ళరండి. కానీ వాళ్ళు నిర్బంధించేద్దాం, వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయి కోరం సరిపెట్టుకుని వైస్ చైర్మన్ వాళ్ళు వినిపించుకుందాం అని చేస్తున్నారు. మేము ఎప్పుడైనా సరే ఎస్పీ స్థాయి గారు ఎవరైనా వచ్చి తీసుకెళ్తానంటే మేము వచ్చి వెళ్ళడానికి కూడా మా కౌన్సిలర్ ఏర్పాటు చేసుకున్నారు. బస్సులో తీసుకెళ్దాం అనుకున్నారు. బస్సులో తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీ అండి. కాకపోతే ఏంటంటే కౌన్సిల్ హాల్లో టీడీపీ నాయకులు గూండాలు అందరూ అక్కడ ఉన్నారండి. వాళ్ళని కూడా బయటికి తరమాల. బయటికి తరిమిన తర్వాత మాకు బస్సు ఏర్పాటు చేస్తే మా కౌన్సిలర్ 17 మందిని పంపించి మేము ఓటింగ్ చేయించడానికి మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు. కాకపోతే కౌన్సిల్ హాల్లో ఉన్న టీడీపీ గూండాలు కూడా బయటికి రావాలి. అక్కడ కూడా ఎవరు ఉండకూడదు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఎలాంటి సాధారణ ఎన్నికలు కూడా జరగలేదు. అంటే ఎందుకు అంత దారి తీసింది అనుకోవచ్చు. అంటే చైర్పర్సన్ పదవి కూడా ఇంకా 1.5 year పాటు ఇంకా ఉంది. ఎందుకంటే ఏముంది సార్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఏదో వైస్ చైర్మన్ మాది అనిపించుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజాబలంతో ఉన్నాం కాబట్టి మేము వదలకూడదని మేము ప్రయత్నం చేస్తున్నాం అంతే.
ప్రస్తుతం ఇక్కడ లోపల ఇక్కడే వీళ్ళంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా ఇక్కడే ఉన్న దృశ్యాలు చూడొచ్చు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలర్ మొత్తం కూడా వైసీపీ కౌన్సిలర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా సంఖ్యాబలం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన సంఖ్యాబలం ఉన్నటువంటి కౌన్సిలర్ మొత్తం ఇక్కడ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తారు. మొత్తం అంతా కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా కౌన్సిలర్లంతా ఇక్కడైనటువంటి దృశ్యాలు ఇవి. ప్రస్తుతం ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడింది. ఇప్పుడు ఎంత ఉత్తకండగా జరగలేదు. ఎందుకు సంబంధించి ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లకే రక్షణ లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం సంఖ్యాబలం ఉండి ఎందుకు బయటకు రాకూడదు అనేది టీడీపీ వెర్షన్. సంఖ్యాబలంలో వచ్చారండి. ఆ మహిళల్ని కూడా పరిగెట్టించారు. చూడలేదా? కొంతమందిని నిర్బంధిస్తున్నారు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ నిర్బంధించారని చెప్పి టీడీపీ నాటలు చెప్తారు. దానికోసం మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు కావాల్సింది గట్టిగా మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమి చేతకాని మాటలు తప్ప నిర్బంధించడం లేదు. కౌన్సిలర్లు బయటికి వెళితే ఏమన్నా ఇబ్బంది పడితే వాళ్ళ వైపు లాక్కుంటారనేది ఒక చర్చ నడుస్తుంది. నిజమండి? నిజం. ఇప్పుడున్న కౌన్సిలర్ సంబంధించి పూర్తి మద్దతు వైసీపీకి ఉందా? 17 మంది కూడా వైసీపీ మద్దతు మీకుందా? 17 పూర్తి మద్దతు ఉంది. ఎన్నిక వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నిక వెళ్తారు? రేపు వెళ్తే రేపు సిద్ధంగా ఉన్నారా? రెడీ, ఎప్పుడైనా రెడీయే. ఎందుకంటే బస్సు పెట్టుకున్నా నిలిపేశారు. సజావుగా వెళ్ళి ఎన్నిక జరిపించుకుంటే అయిపోతుంది. మీరు బయటికి రాలేదనేది వాళ్ళ ప్రశ్న. టీడీపీ ఫ్రీగా వదిలేసాం కౌన్సిలర్లని. వదిలేస్తే తెలుగుదేశం మోకలు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే మా కౌన్సిలర్లు అందరూ మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఇది ప్రస్తుతం అంటే బయటకు వచ్చే క్రమంలోనే ఇలా జరిగింది అంటున్నారు. స్థానిక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. దాడిశెట్టి రాజా కూడా బయట 17 మంది ఈరోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్కి నడిచి వెళ్ళడం జరిగింది. వాళ్ళని పోలీసు సహకారంతో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనక్కి రావడం జరిగింది. చలోతుని పిలుపునిచ్చినందుకే ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది, లేదంటే సజావుగా జరిగే ఎన్నిక అనేది వాళ్ళ వెర్షన్, టీడీపీ వెర్షన్. ఇది 4వ వాయిదా, ఇది 4th టైం వాయిదా. సో అది ఇవాళ ఎన్నిక జరగకపోవడానికి పూర్తిగా బాధ్యత టీడీపీదే. తమ కౌన్సిలర్లు బయటకు వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారన్న దాంతోనే తాము ఈరోజు బయటికి రాలేదంటున్నారు. రేపు గనుక ఎన్నిక పడితే రేపు రావడానికి తామంతా సిద్ధమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా 4వసారి కూడా వాయిదా పడ్డట్టుగా పీఓ ప్రకటించారు. తదుపరి తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు దాడిశెట్టి రాజా చెలో తునికి పిలుపునివ్వడంతో తునికి బయలుదేరిన వైసీపీ నేతలు కార్యకర్తల్ని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.